దేశంలో ఏడైనా గానీ బీజేపీ కాంగ్రెస్ ల నడమ పచ్చగడ్డేస్తే బగ్గుమనేటంత ఫైటింగ్ నడుస్తున్నది. అంతెందుకు మొన్న పార్లమెంట్ లో ప్రధాని సార్ కూడా పార్లమెంట్ ఎలక్షన్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ రేంజ్కు పడిపోతుంది, దుకాణం మూసుకునుడే అవుతుందని ఎక్కిరిచ్చిండు. కానీ తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా నడుస్తున్నట్టున్నది పార్టీ. అధికార పార్టీలతో బీజేపీలు కలిసిపోయి బీజేపీ కాంగ్రెస్ బాయి అన్నట్టు మెదులుతురని కార్ పార్టీలు ఎప్పటి సందో ఎక్కిరిస్తున్నారు. కాంగ్రెస్ పవర్ లోకి వచ్చేందుకు పువ్వు కాడలు కూడా ఎండిపోయేదాకా కష్టపడ్డాయని తెప్పి పొడుస్తున్నారు. అయితే నిజంగా బయట చూస్తే కూడా అధికార పార్టీల మీద బీజేపీలు ఇప్పటిదాకా గట్టిగా తిట్టిపోసింది లేదు. ఎన్డీఏ పొత్తులున్న పార్టీల లెక్కనే సప్పుడు చేకూకుంటున్నారు అన్నట్టున్నది కాంగ్రెస్ బీజేపీలో నడమ. అది ఇంకా నిజమే అనే తట్టున్నాయి ఇలా బండి సంజయ్ అన్న మాటలనే మాటలు. మన మాజీ సీఎం కేసీఆర్ సార్ను చెప్పరాని మాట అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. దానికి బాల్క సుమన్ అన్న చెప్పుతో కొడతామని కౌంటర్ ఇచ్చిండు. అయితే సీఎం ను పట్టుకోవడం అన్నాడు తప్పు అని ఖండించిండు బండన్న. కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చెప్పుతో కొడతా అనడం ఇది ఇంతకంటే సిగ్గుచేటి కూడా కాదు. కార్ పార్టీలో కన్ను నెత్తికెక్కినాయి, ఇంకా దిగలేదు అని మండిపడ్డాడు. అయితే అలో బ్రదర్ సినిమాలో కవల నాగార్జునలల్లా ఒకరిని గిచ్చితే ఇంకొకరు కూడా నొప్పైనట్టు సీఎం రేవంత్ సార్ అంటే బండన్నకు బాధ కాబట్టి ఇప్పటికైనా తెలిసిందా కాంగ్రెస్ బీజేపీలో నడమ బంధం లివింగ్ రిలేషన్ ఉన్న కపుల్స్ లెక్క ఎంత మంచిగా నడుస్తుందో అని ఎక్కిరిస్తున్నారు కార్ పార్టీ వాళ్ళు.